వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బీ యాజ్ ఎ రోమన్ అంటారు కదా. ఏంది అర్థం కాలేదా? గదే మనం రోమన్ దేశానికి పోయినప్పుడు రోమన్ లెక్క ఉండాలని వెనకడికి ఓ పెద్ద మనిషి చెప్పిండు. ఎవరు ఏం చెప్పిర్రో నాకు పట్టి లేదు, నేను నా లెక్కనే ఉంటా. నేనే కాదు మా దాంట్లో అందరూ గిట్లనే ఉంటారు అంటున్నాడు పెద్దన్న. ఆయన ఎవరంటే ఆషాఢ మాసంలో హైదరాబాద్ లో బోనాలు జోరుగా అవుతున్నాయి కదా. ఏడ చూసినా యాపరిళ్ళను పట్టుకొని శివసత్తులు శిగమూగుడు ఊగుతున్నారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతోటి బోనం ఎక్కిస్తున్నారు. ఫస్ట్ గోల్కొండ బోనాలు, పోయినారం సికింద్రాబాద్ బోనాలు, నిన్న పాత బస్సుల బోనాలు అయినాయి. వారం అమ్మ వాళ్ళ గుళ్ళకాడికి రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు వచ్చి మొక్కులు మొక్కుకొని పోతున్నారు. పనిల పని జనాలను కలిసినట్టు కూడా చేస్తున్నారు. యువతలి పార్టీలు అవతల పార్టీల మీద, అవతలి పార్టీలు యువతలి పార్టీల మీద కామెంట్లు సుతా చేసిర్రు. నిన్న పాత బస్తీల లాల్ దర్వాజా బోనాలు అయినాయి కదా, ఆడికి పెద్ద పెద్ద మంత్రులందరూ వచ్చిళ్ళు. ఓల్డ్ సిటీ చార్మినార్కి వెళ్ళి పాదయాత్ర చేసి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఫేమస్ అయిన బండి సంజయ్ సార్ సుతం వచ్చిండు. అసలుకే సార్ ఇప్పుడు కేంద్ర మంత్రాయే, బందోబస్తు గిందోబస్తు జోర్దార్గా వచ్చిండు. అమ్మ తల్లికి దండం పెట్టుకున్నాక ఇక అసలు ముచ్చడం మొదలు పెట్టిండు బండన్న. అసలు కాంగ్రెస్ సర్కారు మా గురించి ఏమనుకుంటున్నది? హిందువులంటే గంత నాదని కొడుతున్నారా? మేం కళ్ళకు కానొస్తలేమా అని క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసిండు. హిందువులు ఏం పాపం చేసిన వాళ్ళ? తెలంగాణలో రంజాన్ పండుగ మాదిరిగానే గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు కదా, భవానీ ఉత్సవాలు జరుపుకుంటారు కదా, హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు కదా, బోనాల పండుగ జరుపుకుంటారు కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుకుంటారు కదా, అనేక పండుగలు జరుపుకుంటారు కదా. ఇచ్చింది ఎంత? చిప్ప చేతికి ఇచ్చింది వాళ్ళ అడుక్కునే పరిస్థితి. ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా పవర్ఫుల్ టెంపుల్.